నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. ఈరోజు ఈ వీడియోలో జాతీయాల గురించి చూద్దాము. అలాగే సామెతలకి జాతీయాలకి మధ్య తేడాను గురించి వివరిస్తాము. అంతేకాకుండా మీ అందరి కోసం 50 జాతీయాలను వాటి అర్థాలతో పొందుపరచడం జరిగింది. ముందుగా జాతీయాలు అంటే ఏమిటి అనేది చూద్దాము. ఏ సంస్కృతి అయినా అభివృద్ధి చెందే క్రమంలో ప్రజలలో కొన్ని నానుడులు పుట్టుకొస్తూ ఉంటాయి. వీటి అర్థానికి అంటే లిటరల్ మీనింగ్కి, భావానికి అంటే ఏంటంటే వ్యక్తపరిచే ఉద్దేశ్యానికి అస్సలు సంబంధం ఉండదు. కానీ ఆ మాటలు అనగానే ఆ సంస్కృతికి చెందిన వారికి వాటి భావం ఇట్టే అర్థమైపోతుంది. అలా ఒక జాతి వాడుక వలన భాషలో చేర్చబడిన భావ ప్రకటనలను జాతీయాలు అంటారు. వీటినే ఇంగ్లీష్లో ఇడియమ్స్ అంటారు. సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు కనుక జాతీయాలను కూడా వ్యాకరణ వీక్షణి సిరీస్లో చేర్చడం జరిగింది. అలాగే ఈ వీడియో చివరిలో జాతీయాలకి సామెతలకి గల తేడా ఏంటి అనేది కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు 50 జాతీయాలు వాటి భావాలను చూద్దాము. టోపీ పెట్టడం అంటే మోసగించడం అని అర్థం. తూచా తప్పకుండా అంటే పరిపూర్ణంగా అని అర్థం. ఆటలో అరటిపండు అంటే ప్రాధాన్యత లేని వ్యక్తి అన్నప్పుడు వాడతాము. మంచినీళ్ల ప్రాయము అంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టడం. మూడో కంటికి తెలియకుండా అంటే రహస్యంగా. క్షణం ఒక యుగంగా అంటే భారంగా కాలం గడపడం అన్నమాట. అలాగే ఆడిందే ఆటగా అంటే ఇష్టానుసారం ఉండడం అంటే ప్రశ్నించేవారు లేని స్థితి అన్నమాట. తరువాత ముక్కు తాడు వేయడం అంటే పొగరు తగ్గించడం. సాధారణంగా బందీని చేసి పొగరు తగ్గించడాన్ని ముక్కు తాడు వేయడం అంటారు. శని పట్టినట్టు అంటే కష్టాలు చుట్టుముట్టడం అన్నమాట. శ్రీరంగ నీతులు చెప్పడం తాము పాటించని నీతులు లేదా ధర్మాలను వేరే వారికి బోధించడం. ఈడు జోడు అంటే సరి అయిన జోడి అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. ఈకలు పీకిన కోడి పరిస్థితుల ప్రభావం వలన బలహీనుడిగా మారడం. ఈగలు తోలుకోవడం అంటే వ్యాపారం లేదా ఏదైనా వ్యాపకం లేకపోవడం, దాన్ని ఈగలు తోలుకోవడం అంటారు. వంత పాడడం అంటే అనుకూలంగా మాట్లాడడం. ఇసుక వేస్తే రాలని జనం అంటే భారీ జనసందోహం అన్నమాట. ఇసుక వేస్తే రాలకుండా ఉంటుందా? కానీ ఇక్కడ అర్థం చాలా మంది వచ్చినట్టు. గొంతెమ్మ కోరికలు అత్యాశతో కోరే కోరికలు. తాము అట్టి కోరికలు కోరడానికి అనర్హులైనప్పటికీ అడగడం. ఇసుక పాతర వేయడం అంటే శిక్ష వేసినట్లుగా విసుగు చిరాకు కలిగించే పని చెప్పడం. ఇంటి దొంగ అంటే తెలిసిన పరివారంలో చెడ్డ వ్యక్తి అని అర్థము. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. ఇక్కడ ఇంటి దొంగ అంటే తెలిసిన పరివారంలోనే ఉండే చెడ్డ వ్యక్తి అని అర్థం. పంటి కింద రాయి చేయదలుచుకున్న పనికి ఆటంకం. ఆస్తి మూరెడు ఆశ బారెడు అంటే సాధించగల సామర్థ్యత లేకపోయినా పనికి పూనుకోవడం అన్నమాట. అంటే అత్యాశతో సామర్థ్యత లేకపోయినా పనికి పూనుకోవడం అని వచ్చినప్పుడు ఆస్తి మూరెడు ఆశ బారెడు అంటారు. పుండి మీద కారం చల్లడం అసలే దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఇంకా బాధ పెట్టే విధంగా పరుషంగా కానీ వ్యంగ్యంగా కానీ మాట్లాడడం. ఆదరా బాదరా అంటే కంగారుగా లేదా హడావిడిగా అన్నమాట. ఆవలిస్తే ప్రేగులు లెక్క పెట్టడం అంటే తెలివిగా మాటలతో గుట్టు రాబట్టడం. వెన్ను చలువ బిడ్డ అంటే దత్తత స్వీకరించబడి ప్రేమగా పెంచబడుతున్న పుత్రుడు లేదా పుత్రిక. అలాగే ఇక్కడ వెన్ను చలువ అన్నాము కదా అండి. వెన్ను చలువ వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది. ధృతరాష్ట్ర కౌగిలి పైకి ప్రేమ నటిస్తూ నాశనం చేసే ఉద్దేశ్యంతో దగ్గరకు చేర్చుకునే వారిని ధృతరాష్ట్రుడితో పోలుస్తారు. అలాంటి బంధాన్ని ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. సుగ్రీవాజ్ఞ అంటే ఎదురులేని ఆజ్ఞ అంటే వారు ఆజ్ఞ వేస్తే పాటించి తీరవలసినదే అన్న టైంలో సుగ్రీవాజ్ఞ అని వాడతాము. ఉడత భక్తి అంటే
చేతనైన సహాయం చేయడం, అంటే అది చిన్నదైనా సరే వాళ్ళకి చేతనైంది చేయడాన్ని ఉడుత భక్తి అంటాము. ఉడుము పట్టు పట్టడం అంటే బలమైన పట్టుదల చూపడం. తారాస్థాయికి చేరడం అంటే ఉన్నతమైన స్థితికి చేరుకోవడాన్ని తారాస్థాయికి చేరుకోవడం అంటారు. ఉతికి ఆరేయడం అంటే బాగా కొట్టడం లేదా చివాట్లు పెట్టడం. మసిపూసి మారేడుకాయను చేయడం అంటే చేసిన తప్పును దాచి ఉంచి అసత్యాన్ని నమ్మే విధంగా చేయడాన్ని మసిపూసి మారేడుకాయ చేయడము అంటారు. మంట కలిసిపోవడం, వృధా కావడం లేదా నష్టపోవడం అన్నమాట. మెదడు మోకాళ్లలో ఉండడం అంటే తెలివి తక్కువగా ప్రవర్తించడం అన్నమాట. ఎవరైనా తెలివి తక్కువ పని చేసినప్పుడు నీకు మెదడు మోకాళ్లలో ఉందా అని అడుగుతూ ఉంటాం కదా అండి, అదే ఈ జాతీయం. ఆముదం తాగిన ముఖం అంటే వికారం నీరసం కలగలిసి అయిష్టంగా కనబడడాన్ని ఆముదం తాగిన ముఖం అని వాడతాము. ఇల్లు పీకి పందిరేయడం అంటే అల్లరి చేయడం లేదా రభస చేయడం అన్నమాట. చిన్నపిల్లలు అల్లరి చేసినప్పుడు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, పిల్లలు ఇల్లు పీకి పందిరేసేస్తున్నారు అని. తరువాత అగ్గి మీద గుగ్గిలం అంటే విపరీతమైన కోపం అన్నమాట. చీము నెత్తురు లేని అంటే పౌరుషం లేదు అనడానికి చీము నెత్తురు లేదు అని వాడతాము. కడుపులో ఎలుకలు పరిగెత్తడం అంటే మనకి బాగా ఆకలి వేసినప్పుడు కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి అని మనలో చాలా మందే వాడి ఉంటామండి. పంట పండడము అంటే లాభము రావడం లేదా ఏదైనా గొప్ప విజయం సాధించడాన్ని పంట పండింది అంటాము. పక్కలో బల్లెం అంటే సొంత వారే మనకు నష్టం చేకూర్చేవారుగా పరిణమించడం, అంటే మన సొంత వాళ్ళే మనకి నష్టం చేకూర్చుతారనమాట. అటువంటి టైంలో మనం పక్కలో బల్లెం అని వాడతాము. కడుపులో నీరు కదలకుండా అంటే కష్టపడవలసిన అవసరం లేకుండానే మనకు అన్నీ అందుతున్నప్పుడు కడుపులో నీరు కదలకుండా వస్తున్నాయి అని వాడతాము. పప్పులో కాలు వేయడం అంటే మనం ఏదైనా పొరపాటుగా పని చేసినప్పుడు పప్పులో కాలు వేసాము అని వాడుతూ ఉంటాము. కొరకరాని కొయ్య అంటే బలవంతుడైన శత్రువు అని అర్థము. అగ్ని పరీక్ష కష్టసాధ్యమైన పని చేయమనడం, దాన్ని అగ్ని పరీక్ష అంటాము. అగ్రతాంబూలం అంటే ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. అందరికన్నా ఎక్కువగా గౌరవం ఇచ్చినప్పుడు అగ్రతాంబూలం ఇచ్చాము అంటాము. అలాగే అడవి కాచిన వెన్నెల అంటే వృధాగా ఖర్చు పెట్టడం అన్నమాట. తర్వాత అక్షింతలు వేయు అంటే తిట్టడం. మనం ఎవరినైనా తిట్టినప్పుడు అక్షింతలు బాగా పడ్డాయా అని అడుగుతాం కదా అండి, ఆ జాతీయమే ఇది. అచ్చోసిన ఆంబోతుల అంటే ఏ పని లేకుండా జులాయిగా ఇష్టం వచ్చినట్లు తిరగడాన్ని అచ్చోసిన ఆంబోతులా తిరగడం అంటారు. అరటిపండు వలచి పెట్టినట్లు అంటే సులువుగా అర్థమయ్యే విధంగా వివరించి చెప్పడాన్ని ఇలాగ వాడతారు. కుండ బద్దలు కొట్టినట్టు అంటే ఏదైనా ఒక విషయాన్ని సూటిగా చెప్పడాన్ని మనం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అని వాడతాము. మరి తెలుగులో సామెతలు కూడా ఉన్నాయి కదా, అలాంటప్పుడు జాతీయాలకి సామెతలకి గల తేడా ఏంటి అనేది చూద్దాం. చాలా మంది సామెతలు జాతీయాలు ఒకటే అనే భావనలో ఉంటారు. సామెతలు పూర్తి అర్థంతో ఉంటాయి. సామెతల అర్థం చెప్పదలుచుకున్న భావాన్ని పోలి ఉంటుంది. ఉదాహరణకి కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెతను తీసుకున్నాం అనుకోండి. దాని అర్థం ఏంటంటే కాకి పిల్ల అందంగా ఉన్నా లేకపోయినా తన పిల్ల అయిన కారణము చేత ప్రేమిస్తుంది అని అర్థము. అలాగే అందంగా ఉన్నా లేకపోయినా ఎవరి పిల్లలు వారికి ముద్దు అని భావము. కానీ జాతీయాలు అలా కాదు. ఉదాహరణకి అడవి కాచిన వెన్నెల అనే జాతీయాన్ని తీసుకుంటే దానికి అసలు అర్థం అడవిలో వెన్నెల కాచింది అని, కానీ భావం వృధా అవ్వడం లేదా వృధా ప్రయాస అని. అసలు అర్థానికి భావానికి నేరుగా సంబంధం ఉండదు. అయినా సరే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా సరే అడవి కాచిన వెన్నెల అనే మాటలు వాడగానే అందరికీ కూడా వృధా అవ్వడం అనే అర్థమవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదములు.